మీ అమ్మకు 1000 రూపాయలు ఇచ్చాను. 500 తీసుకొని 500 ఇచ్చామని వెళ్ళిపోతా. నేను చూసొస్తాను, ఆగండి. వెళ్ళండి. వీళ్ళ ఇంట్లో అన్ని సౌండ్లే. లోపల లోపల మీ లోపల, మా లోపల కాదు, మా ఇంటి లోపల మీ రంగనాయకు అమ్మ గడుపులు మాట్లాడుతుంటాడు కానీ నేను ఇక్కడ ఉన్నానా? ఇంకా నేనేమీ మాట్లాడలేదు కదా. ఉన్నదా రంగనాయక? ఓరి నాయన, ఇప్పుడు చాలే ఊరుకోండి. అది మీ రంగనాయకు కాదు, ఏమీ కాదు. మా చెల్లెలు చిత్ర అండి. మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధం నోరమని చెప్పింది. అదేమో చిన్న పిల్ల కదా, ఆ గిన్నె కాస్త కింద పడేసి బాగా కొట్టింది. చెప్తామని గారు చెప్పండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ధైర్యం కలవాడిని కాబట్టి సరిపోయింది. అవును, అదే హార్ట్ వీక్ అయితే అవతలకి ఇచ్చేసే. ఎంత ధైర్యస్తులు కాబట్టి కాళ్ళలో చెప్పులు చేతులు పెట్టుకుని పరుగులు పెడతారు. అంటే పరిగెట్టేటప్పుడు కాళ్ళు స్లిప్ అవుతుందేమో. అదే కాక మన చిత్ర వయసు ఎంత? మొన్నేనండి 13 వెళ్ళి 14 వచ్చినాయి. 13 వెళ్ళి 14 వచ్చాయండి. ఇది పగలు కొట్టుకునే వయసే. అదేనండి, చిన్నపిల్లలు సున్నితంగా ఉంటాయి కదా చేతులు, ఏవి పట్టుకోలేరు, పడిపోతాయని అన్నాను. సరే గాని ఇంత అందాన్ని చూశాను, మీ చిత్రాలు ఉంటుందా? ఓసారి పిలవండి. అప్పారావు గారు, మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు. అదేమో మీ ముద్దుల మరదలు కదా, ఒకసారి మీరు పిలవండి. వాళ్ళ అమ్మేమో అల్లుడు గారు అంటాడు, ఈవిడేమో మరదలు అంటాడు. సరే, ఇంత అవకాశం ఇచ్చారు కదా. చిత్ర కమాను అంబా కమాను. ఏమండి మీ అంత స్వీట్ వాయిస్లు మాకు ఉండొద్దు. తెల్లారులేస్తే వ్యాపారంలో ఉంటాం కదా, ప్రతి ఒడితోనూ మాట్లాడాలి. ఇంగ్లీష్లో పిలిచానంటే రాలేదు. దేశీ భాష హిందీ మాట్లాడండి. చిత్ర ఆవో రాదుగా. ఆవు అంటే రాలేదంటే అది పెద్ద తొన్నపోతయి ఉంటుంది. సరే, తమిళ్లో పిలుస్తా. చిత్రకళ ఇంక వాంగి లేదు, ఒంగు లేదు, అది రాలేదు. ఒంగు పెట్టినా నిలబెట్టినా రాదండి. సరే సరే సరే, ఎందుకు వచ్చిందండి? మన భాష మన తెలుగులో ఎడుద్దాం. గొట్టా చిత్ర, గొట్టా చిత్ర రాయ్. ఏంటది? మన స్లాంగ్ బండారా, బండాల్లో పిల్లాలండి. బండాడు ఎలా వెళ్తారు? గొట్టా చిత్ర, గొట్టా చిత్ర రాయ్. ఓయ్, గొంటేమో తూర్పు, చిత్రేమో మా చెల్లి భాష. ఏమండి వ్యాపారస్తులు అన్ని భాషలు కలిపేస్తుంటారు. అన్ని కలిపితే అసలు ఏ ఒకటి తిన్నగా రాదు. మీరు అన్ని కలిపితే మాత్రం అదేం వస్తుంది? అది మా చెల్లెలు, అసలే చిలకమ్మ, చెట్టు మీద ఉంటది. నేను పిలుస్తా, మీరు వినండి. రామ్మ చిలకమ్మ, ప్రేమ మొలకమ్మ, అది ఇంకా పాపం దారిలోనే ఉంది. ఎప్పుడు వచ్చింది? రేపు వచ్చింది. షేరింగ్ ఆటోలు కూడా లేనట్టున్నాయండి. ఏమండి, ప్రపంచంలో ఎవరైనా గుద్దేసి అనగనక ఆకాశం ఉందని పాడుతారండి. అదంతే, పాడుతుంది. వసే చిత్ర, ఏంటండి అలా తోసేవంటే? అది కాదండి, అమ్మ లోపల తోసిందా, వచ్చింది మీరు పడ్డా. అబ్బాయి ఎంత స్వీట్ వాయిస్ అండి. కోకిల కూడా నీ ముందు బలాదు. బోరింగులు కూడా మాకు బాగా.
అమ్మ తోసింది వచ్చి మీ మీద పడ్డా. అమ్మ తోస్తే నా మీద పడ్డావా? మరి నేను తోస్తేనా? అమ్మ మీద పడతా. మళ్ళీ అమ్మ తోస్తేనే మీద పడతా. బ్రో రే నాయనా నిన్నే ఈ కుర్రాన్ని మాట్లాడండి. నీకు ఆయిల్ అయిపోయింది. ఎవరో మంచి కుర్రాన్ని చూడండి తొయ్యడానికి. ఎవరిని లేకపోతే వాళ్ళ అమ్మతో ఏమండి మీరు నా పక్కన నుంచి మన ఇద్దరు ఎలా ఉన్నా చెప్తుంది. చెప్తావా? పక్క నిలబడండి బావగారు. ఏమున్నారండి ఇద్దరు సూపర్గా ఉన్నారు. ఏమండి మీ ఇద్దరు అందం ఎలా ఉందో చెప్పంటారా? అందమైన బావా చందమామ లాంటి బావా అందమంతా చూసి మురిసిపోయా బావా. అందమైన బావా చందమామ లాంటి ఏమో చాలా చాలా సరిగా పెట్టుకో బావగారు. అక్క సరిపోలేదు. ఏమండి బావగారు మక్క అందంగా ఉంది. మీరు దొంగ తోటలో పెడతారు పెడతా అలా ఉన్నారు. ఓసారి చిత్ర క్లాప్స్ ఇవ్వండి. ఇది కరెక్ట్ గా చెప్పింది. తెల్లాలంటే పెడతలంటే ఉడతలంటే ఉంటుంది. ఇది పొడికిలే వస్తాయి. ఈ అమ్మ కడుపు మడ కనీసం మా అన్నయ్య బాబు మోహన్ లా ఉన్నాను చెప్పలేదు. దానికి ఏం తెలుసండి మీ అందం? నా కళ్ళతో చూస్తే కదా తెలిసేది. ఏమీ తెలియదు. పిచ్చిదండి తలగిడుకుంటా ఊరిలో తిరుగుతుంటది. నవమన్మధుడా అతి సుందరుడా చూసిన ఈ కలదు ఏమన్నారు ఏమన్నారు చింతామణి గారు? కర్రోడు కర్రోడు కర్రోడా? ఎవరండి కర్రోడు? ఎవరండి అన్నది? ఏదో వాయిస్ వినబడ్డది. ఏమండి మీ చిత్రం అంటారు. ఎవరే ఈ ఎర్రోడు అన్నాను. ఎరుపు వేసుకున్నారు కదా. కళ్ళు మింగాయా నీక? బాగా. ఎర్రోడు అనలేదు, కర్రోడు అనలేదు, ఎర్రోడు అన్నారు. సరే కానీ మీ అక్క నేను పక్క పక్కన ఉంటే పోల్చావు. అద్దం తీసుకురా, యగాదిగా చూసుకుంటాం. కళాభిమానులు మేకా సత్యనారాయణ గారు తీసుకురా. మీ అమ్మ అద్దం వద్దు, అసలే డబల పన్నా మీ అమ్మ. మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా సందు సందులు కనబడతాయి. అసలే నీది బుల్లి అద్దం. ఈ బుల్లోడు పట్టొద్దు, కనబడ్డు.
ఏమండోయ్? ఓయ్ నా గదిలో కావలసిన అద్దాలు ఉన్నాయండి. నేను వచ్చిందే మీ అద్దం కోసం కదా, మరి దాంతో ఎందుకు సరసాలు? రండి వెళదాం. మీరు నా గదిలో అద్దంలో మీ అందం చూసుకునే సమయానికి నా ముస్తాబు సంగతి చెబుతాను, ఒకసారి వినుకోండి. పట్టు సీరే లోపలికి రాకూడదు. మేము దేనికి వెళ్తున్నామో తెలుసా? లోపలికి గృహప్రవేశంకి. తెస్తామంట ఏడవకే, నేను ఏదో చేశాను అనుకుంటాను. నేను ఇన్నోవా కారు కోసం వచ్చాను, రిక్షా కోసం రాలేదు. లోపలికి రాకూడదమ్మా, కళ్ళు పేలిపోతాయి. ఏమండి చింతామణి గారు, ఇది అయ్యేటట్లేదు వ్యాపారం. మీకు గంట రెస్ట్, దీనికి నాన్ స్టాప్ తీసుకోండి. లేకపోతే ఏంటి బ్రో? వద్దు 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 అంటే వస్తానంటుంది, రావి అంటే రానంటది. ఎలాగా? రమ్మంటే పొమ్మని, పొమ్మంటే రమ్మని. ఏమండి నేను మీకోసం వచ్చానండి, మనం లోపలికి వెళ్ళొద్దు. ఇదంటే పని అవ్వదు. వద్దండి, నేను ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. ఓకే. ఏమండి, మా చెల్లెలు చిత్ర చక్కనిదా, మీ రంగనాయకి చక్కనిదా? ఒక్క మాటలో చెప్పండి. అయ్యారు పెద్ద చిక్కు ప్రశ్న వేశారు. రంగనాయకి అంటే అనేక సార్లు చూశానండి, మన చిత్రాన్ని ఇప్పుడే కానీ చూశాను. బాగా చిన్న పరీక్షలు పెట్టాలి. ఇలా రా. ఏం చేశాడు ఇంతలోనా? అది నొప్పి అని చెప్పచ్చు కదా. ఏమండి ఊరికి నేను ఇంజక్షన్ అంటే దానికి భుజం నొప్పి అంట. మీ అమ్మకి ఇంజక్షన్ అంటే ఈ గేదె దయ్యాలి. ఏమండి ఊరికి నేను నొక్కలేదండి, టెస్టింగ్ లో అదో భాగం. మన ఉదయాన్నే మన బజార్కి వెళ్తాం, జాంపళ్ళు కొన్నాను. అవును, గట్టిగా ఉన్నాయా మెత్తగా ఉన్నాయా చూస్తాంగా. అవును, అలా చూసా. అదేమన్నా జాంపండి అండి? మనిషి జాంపండి మనిషి. సరే గాని కమ్ టు ది పాయింట్. వాక్ చేయవే. అంతే కదా. చింతామణి గారు, ఇది అదే. అత్తే ఊపుతుందని ఊపిడేమో చూడండి కొంచెం. ఏం మంచి లైట్ ఉన్నది, ఓపెన్ ఏమండి ఓపెన్ అంత కాలం. అంతేలే, అంతే అంతే. వాక్ చేయమంటే వాంతులు చేస్తుంది ఏంటండి? అదే వాక్ అంటే నడవటం. అవునా? చూసుకోండి. చెడిపోయిన ఆర్టీసీ బస్సును చెట్లో తోసినట్టుంది. అదేమని దానికి ఏమైనా పెట్టారా పేరు? నా నడక పేరు పెడతాం, మీరు నడిచి చూపించండి చూద్దాం. అదే దానికి ఏమైనా నడక పేరు పెట్టారా? అది హంస నడకలా లేదు, హింస నడకలా ఉంది. నడకంటే నాది. నడవండి, చూసుకుంటాం. దిస్ ఇస్ ద స్టైల్ ఆఫ్ వాకింగ్. ఏంటి ఇది నడక? నడకనే బడక. ఈ నడక ఎలా ఉందో తెలుసా? తెల్లవారుజామున దొంగ కూడా పడతారే, అచ్చం అలా ఉంది. లోపల పెట్టుకో, తీసుగా. తెల్లాళ్ళు వేస్తే కోళ్ళు పడతారు, పందులు పడతారు, కుక్కలు. అలానికల్లా తిరుగుతావు నువ్వు పూడి మడక. వెళ్ళండి వెళ్ళి డబ్బులు ఇవ్వండి, వెళ్తాను. ఇప్పుడు ఇచ్చిందే డబ్బులు కదా, వద్దు నాకు. మీకు కాయిన్సే కావాలా? నీకు అర్థమైపోతుందండి. ఇక తీసుకోవే, దుబాయ్ డాలర్, $500 తీసుకో. బాయ్ బాయ్. చెప్పండి ఇప్పుడు
ఎవరు అందంగా ఉన్నారు? ఏమండి మన చిత్ర కాళీ కోటికి బలాదూర రంగనాయ్. అరే పని చేద్దాం. మరి ఎందుకండి మీరు వాళ్ళ ఇంటికి 7-8 సార్లు వెళ్ళారు? ఏదో గడ్డి బుద్ధి తిని బుద్ధి గడ్డి తిని ఎవరో ఫ్రెండ్స్ కాబోలండి 5-6-7-8 సార్లు వెళ్తే ఇలా శాంపిల్ గా 7-8 సార్లు వెళ్ళిన శాంపిలే. మర్యాద నేను చేయలేదా? పక్కన సున్నా లేదు కదండి. అవును మర్యాద. అరే మీ ముందు అసలు ఏం మర్యాద అండి? ఇంత జబర్దస్త్ అప్పారని పట్టుకొని అరే ఒరే అరే ఒరే అరే అంతే. మీలాగా మర్యాద లేదండి అక్కడ. అసలు మర్యాద గురించి దానికేం తెలుసండి? మర్యాద పుట్టిందే మా ఇంట్లో. నేను చేస్తా మీకు మర్యాద. చేయించుకోండి రండి. చింతామణి గారు ఏంటి బొక్కబోరలో పడ్డాననుకున్నారా? పడ్డారుగా. కాదు, కిందని సిమెంట్ ఏ కంపెనీ తీసారో చూసా. మహా సిమెంట్. అమ్మ బాబు మహా అయితే నగరాలన్నీ మహా నగరాలన్నీ దాంతోనే కట్టారని మహా సిమెంట్ వేయించా. రండి. లేరులేండి, అలా పడిపోయారు. మళ్ళీ చింతామణి గారు వీని అభినయం కాలిపోను. వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూసుకోవడం, మురిసిపోవడం. ఇంకెంతసేపు చూసుకుంటాడు? గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు. ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు. అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ పోషణలోకి వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం. అయినా సరే కొత్త సాని కడుగు పోవునప్పుడు కోడెగాండ్లకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే. అది ఎలాగో తెలుసా? రాగము తీయబూనుట, రాగము తీయబూనుట, సరాగములాడుట, మేని సొమ్ముని నాగునైన సానికలు మడవేయట, దాముడూరికి వాగుట, చప్పుడో కరణి పైకము తట్టుట, భోగి పోలికం జాగివలి నటించుట, విటావళి చేస్తలు కొత్త చోటులం. రాగము తీయబూనుట, సరాగములాడుట. అప్పారావు గారు, ఏమండి నా కాలు ఎంత అదృష్టం చేసుకుందండి. అన్ని సెకండ్లు ఉండడం అంటే చిన్న విషయమా? ప్రపంచ రికార్డ్. చెప్పండి. కలిమిలో లోటు లేని వారు. yes I am జమీందార్ బట్ నో ఎస్టేట్. బాగా కోటీశ్వర్లను కూడా మా అమ్మ చెప్పింది. అంత పెద్ద కోటీశ్వర్లు అయి ఉండి అదేమిటండి అన్ని గాజురాలు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు పాడు. గాజురాళ్ళ అడ్డ గాడిదెవడు? ఇవి గాజురాళ్ళు అన్నవాడెవడు? అడ్డగాడిదెవడు? అయ్యో అయ్యో ఏమండి ఏమని నేనేమనలేదండి. నేను వెళ్ళను అంటే మాయదారి మాటలన్నీ చెప్పి పంపింది.
జబర్దస్త్ నుంచి వస్తున్నాడు అప్పారావు మంచోడు బుద్ధిమంతుడు గుణవంతుడు అని ఇన్ని మాట్లాడినాడు. నేను వెళ్ళిపోతున్నాను. ఏమండి చింతామణి గారు, ఏదో పొరపాట్లు అలవాటు అన్నట్టుగా అన్నానండి. ఎవరో అన్నారు అనుకున్నారు. అవి సరిగా కనపడికి నేనేనండి అన్నాను. అయ్యో ఏమండి, ఇవి నిజంగా బంగారపు ఉంగరాలేనండి. ఆనాడు నేను గర్భాధానం నాడు గదిలోకి వెళ్ళనని మారాన్ చేస్తే మా మామగారు చెన్నై వెళ్ళి రవ్వ కంపు కెంపు 6,000 3,000 12,000 పెట్టి కొన్నాడండి. రవ్వ కంపు కెంపు 6 3 12 6 3 9గా. అది మీ లెక్కలు, మా లెక్కలు అలా ఉండవు. ఎలాగా? మరి ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళాం. 2 and Pro ఫస్ట్ ఏసీ కూపి. అక్కడికి వెళ్ళిన తర్వాత లాడ్జ్ కాదు హోటల్ గ్రాండ్ తీసుకున్నాం. అక్కడ భోజనాలు మరి ఇవన్నీ ఏమవుతాయి, ఇవన్నీ కలుపుకోవద్దు. అది 6 3 12 అండి. ఓయ్ భలే ఉన్నాయండి. వీటి పేర్లు ఏమిటండి? రవ్వ కంపు కెంపు వెనసొంపు. ఏమన్నా అర్థమైందా? అర్థమైందంటే వాళ్ళు నవ్వారు కాబట్టి. సొంపు సొంపు వెనసొంపు కంప. ఉంగరం పేరు వింటే కర్ణ పేరు పగిలిపోవాలి, అందుకే వెనసొంపు అన్నామండి. ఈ సోంపులు కంకులు మెంతులు నాకు తెలియదు కానీ ఈ సోంపు గొడవ నాకు తెలీదు. ఈ నీలం ఉంది చూసారు, ఈ నీలం అంటే నాకు భలే పిచ్చండి. అంతే, ఇన్ని ఉంగరాలు ఉన్నాయి. నీలం మీద కన్ను పడిందంటే ఆడవాళ్ళ నిఘా నేత్రం చాలా గొప్పది. సరే, ఇది మీకు నచ్చింది. అవునండి. ఈసారి చెన్నై వెళ్ళినప్పుడు అడ్రస్ ఇస్తాను, కొనుక్కోండి. సరేనండి, ఇప్పటికి మీరు కూడా వెళ్ళిరండి. మళ్ళీ వచ్చినప్పుడు అడ్రస్ కనుక్కుంటాను. నేను కూడా హాస్యమే. సరే, ఇప్పుడు ఏం చేయమంటారు? ఆ ఉంగరం ఇవ్వండి, పెట్టుకుని చూసి మళ్ళీ ఇస్తాను. చూడండి వేళ్ళన్నీ బోసిగా ఎలా ఉన్నాయి, పెట్టుకొని చూసుకొని ఇస్తారు. అంతే, మనకి ఇంకా ప్రాబ్లం ఏముందండి? ఎందుకంటే వెళ్ళేటప్పుడు మా నాన్న వేలు చూస్తాడు. ఏ ఉంగరం తక్కినా తలుపు చాటుకు తీసుకెళ్ళి గుద్దుతాడండి. మీ నానే కాదండి, మా అమ్మ కూడా వేరే వాళ్ళ ఉంగరాలు ఏవైనా నా వేలుకుంటే లోపలికి తీసుకెళ్లి తిడుతుందండి. మహాపతివ్రత అండి మీ అమ్మ. ఇల్లాలండి, పరులతో ముంచుకోండి. సరే, మనకెందుకు రండి. వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న మహారాజు నాకు నా వాడు. వీడు మొండోడు అని ఊరు వాడ ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నా వాడు. మాట పెంచై మనసులో చూసేది అగిరవ మాదిరి ఉంటాడే నా మెట్టాని పట్టుకు మాదిరి కంటూరి నా వెళ్ళిపోయింది. మీరు అలా కదిలితే నేను పెట్టలేను. వెళ్ళిందా? వెళ్ళింది కానీ ఏమిటోనండి, ఒక్క ఉంగరం వేలికి అసలు అందంగా లేదు. అంతే, ఒకటి చాలకే రెండో దానికోసం వచ్చాను. రెండోది కావాలి. ఏమండి? చూస్తారు, పెట్టుకుంటారు, మళ్ళీ ఇస్తారు. అభ్యంతరం ఏముంది? రండి. ఇలా 1 2 3 పెట్టుకుంటూ పోతే తెల్లవారిపోద్ది కానీ అన్ని ఉంగరాలు ఒక్కసారి ఇవ్వండి. అన్ని వేడుకు ఉంచుకుని చూసుకుని వెంటనే ఇచ్చేస్తాను. ఫాస్ట్ ఫార్వర్డ్. నన్ను మాత్రం చిన్ని చిన్ని పెద్ద పెద్ద పనులు తింటే వాడి చొక్క ఎక్కడుందో వెతకమని కాదు చూడు. అగిరవ మాదిరి ఉంటాడే నా సమయం. బాబాయ్
బాగుందండి కదా ఆ భంగిమ బాగుంది. మీ అమ్మ ఇంకో భంగిమ ఎత్తుందండి. మా అమ్మ కళ్ళు దిమ్మదిరి బొమ్మ కనబడి. మా అమ్మ భంగిమలన్నీ అవుట్డేటెడ్ అండి. సరే కానీ చూశారు కదా, ఇచ్చేసేయండి. ఏమిటది? ఉంగరాలు. మీరెవరు? మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఏ ఉంగరాలు ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఒరే బ్రో, అంతా చూస్తున్నాం. ఉన్న వాళ్ళంతా నా ఫ్యాన్స్, ఎవరు లేరు. ఒక్కరితో చెప్పించి ఇస్తాను నేను. ఒరే బ్రో చెప్పరా. మీ నాన్న నువ్వు చెప్పరా నాయన, సాయంత్రం దాకా నా వెనకాల ఉంటాం. ఎవరిని? నేనంటే జబర్దస్త్ తప్పారావుని. నాకు తెలియదుగా. మరి ఎలాగ మీరు గుర్తుపట్టేది? అమ్మ ఫోటో బత్తాయో అవి నావి. ఒళ్ళంతా కళ్ళేనండి. సీసీ కెమెరాలు. అవునవును. మరే ఏమండి చెప్పండి. అమ్మా, ఎవరో దొంగోడు వచ్చాడు లోపలికి, ఉంగరాలు అడుగుతున్నాడు. నువ్వు రావేమే? అప్పు, ఎవరు నువ్వు? అప్పు, ఎవరు నువ్వు? తీయడం మంచిది, అలా ఉంచుకోవడం మంచిదండి. అప్పు, ఎప్పుడు వచ్చావు? బాగున్నావా? ఎవరే నువ్వు? కొట్లో అలా ఉండు. ఏమిటో ఈ మధ్య మా అమ్మకి నాకు మధ్య మరొక రోగం వచ్చి వచ్చింది, గుర్తుపట్టలేకపోతున్నాను. నువ్వు అలా ఉండు. ఏంటి సంగతులు? షూటింగ్లు లేవా? ఏం మా ఇంటికి వచ్చావు? షూటింగ్లు మానేశానండి. మానేసావా? నాటకాల్లోనే పేమెంట్లు ఎక్కువ వచ్చానండి. అవునా? సరే ఏంటి సంగతులు? ఏదో అడుగుతున్నావు ఏంటి? అదే ఉంగరాలు ఇచ్చాను కదా. ఓహో, అవా? కంపు కెంపు. అవునవునవునవును. ఏమండి, మీరు వచ్చే నాకు మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా? అమ్మమ్మని, ఈ రోజు మన ఇంటికి అపర కుబేరుడు, కోటీశ్వరుడు, చేతికి ఎముకలేని మనిషి జబర్దస్త్ అప్పారావు గారు వస్తున్నారు. ఉంగరాలని చాలా పెట్టుకొచ్చారు. ఆయన ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో, ఇచ్చిన వస్తువేది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలో లేదని చెప్పింది మా అమ్మ. అలా అన్నదా మీ అమ్మ?